ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ అందరూ కూడా మరి ఎటువంటి వేలెత్తి చూపించని విధంగా మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం. అంతేకాదు సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ కార్యక్రమం ఎక్కడ చేయనటువంటి కార్యక్రమాలు మా దగ్గర జరుగుతూ ఉన్నాయి. అంత గొప్ప పేరు ప్రతిష్టలు సాధిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడతా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత త్వరితగతిన అభివృద్ధి చెందితే అంత నువ్వు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావు. నీ గుజరాత్ 3 సార్లు ముఖ్యమంత్రి చేసావు. నువ్వు ఎక్కడున్నావు? అసలు అభివృద్ధి రేట్లో నువ్వు ఎక్కడున్నావు? మేమెక్కడున్నావు? లోటు బడ్జెట్తో మొదలైనటువంటి మా రాష్ట్రం, మా పరిపాలన, మేము అభివృద్ధిలో ఎక్కడున్నాం? సంక్షేమ కార్యక్రమాల్లో ఎంత దూరాన్ని వెళ్ళాం? అభివృద్ధి శాతం ఎంతవరకు తీసుకొచ్చామనేది చూడు. నువ్వు గణనీయమైన అభివృద్ధి అన్ని రంగాల్లో సాధిస్తా ఉన్నావు. వ్యవసాయ రంగంలో నీ కేంద్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి కంటే 4 రెట్లు అధికంగా వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు సాధించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇలా పారిశ్రామికంగా వెనకబడ్డటువంటి ప్రాంతం, సేవా రంగంలో వెనకబడ్డటువంటి ప్రాంతం, ఇవన్నీ కలిసి అభివృద్ధి చెందితేనే తలసరి ఆదాయంలో వృద్ధి రేటు ఉంటుందనే ఉద్దేశంతో పారిశ్రామిక వృద్ధి చేయటం కోసం అనేక రకాలుగా శ్రమిస్తూ ఉంటే నువ్వు అడ్డుపనులు వేస్తావు. దావోస్ పర్యటనకి వెళ్ళి పారిశ్రామికవేత్తల్ని సమీకరించి వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటే దావోస్ పర్యటనలో కుదింపు చేస్తారా? వెళ్ళే రిప్రజెంటేషన్లో మనుషుల్ని తగ్గిస్తారా? నీకేం హక్కు ఉందండి? అడుగడుగున అవమానిస్తా ఉన్నావు. ఆఖరికి రిపబ్లిక్ డే వేడుకల్లో ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ శకటాన్ని కూడా తీసేసావు. విశాఖ ఉత్సవాలు జరుగుతున్నటువంటి ఇచ్చినటువంటి ఎయిర్ షోను కూడా అర్ధాంతరంగా రద్దు చేశావు. అసలు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హత, నైతిక హక్కు నీకు ఎక్కడుంది? నువ్వు అడుగడుగునా ఈ విధంగా కుట్రపూరితంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తావు మా మీద. నీ కార్యకర్తలతో మళ్ళీ ఎన్నికలకు సంబంధించి సమావేశాలు పెడతావా? ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజల్లోకి వెళ్తారు? అసలు ఎప్పుడైనా పోటీ చేశారా? ఏదో మాతో కలిసి ఉండబట్టి నీకు మొన్న 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు మేమిచ్చాం. లేకపోతే నీకు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కనీసం కౌన్సిలర్ స్థాయి మనుషులు ఎవరు ఉన్నారా? కౌన్సిలర్ గెలుస్తారా మీ పార్టీ తరఫున నిలబడి? నీకు తెలియదా వాస్తవం? మీ పార్టీకి రాష్ట్రంలో ఏముందని? ఏమీ లేదు. పోనీ పెరగటానికి నువ్వేం చేశావు? ఈ 4.5 సంవత్సరాల కాలంలో మమ్మల్ని అడుగడుగునా అవమానించావు, అణగదొక్కావు. ఏ ముఖం పెట్టుకొని నువ్వు అసలు రాజకీయాలు నిలబడతావు? ఇక్కడ నువ్వేమీ లేదు. ఏదో ఒక విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. తెలంగాణలో ఏ విధంగా చేసావో నువ్వు అనుకున్నాడు రావటం కోసం, ఆ విధంగా నువ్వు ఇక్కడ నీ పార్టీ ఎవరికి ఉపయోగపడితే వాళ్ళకు ఉపయోగించడం కోసం నువ్వు ఇక్కడ చక్రం తిప్పుతా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఉపయోగపడాలనే దాని మీద తాపత్రయపడతా ఉన్నావు. అందుగురించి అడుగడుగున అతను సహకరిస్తా ఉన్నావు. 12 కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉంటే అటువంటి ముద్దాయితో అంటగాగుతా ఉన్నావు నువ్వు. వాళ్ళ ఎంపీలతో రోజు మంత్రాలు జరుపుతా ఉన్నావు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డితో కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేయాలని చూస్తా ఉన్నావు. ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. నీ సంగతే కాదు, నీతో కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాకాన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేపించు. కోర్టు విభజన కూడా జగన్మోహన్ రెడ్డి కోసం చేసే అత్యవసరంగా చేయాల్సిన అవసరం వచ్చిందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు మళ్ళా మొదటికి తీసుకొచ్చావు. 2011లో నమోదైన కేసులు 9 ఏళ్ళు అయింది. ఒక్క అంగుళం ముందుకు పోలేదు ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మా నాయకుడి గురించి, మా నాయకుడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధానంలో నీ ప్రవర్తన, నీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి చోటామోటా నాయకులు ప్రవర్తిస్తున్న తీరు కానీ, మీరందరూ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆడుతున్న నాటకాలు కానీ ఏవి కూడా ఈ కుట్రలు, కుయుక్తులు, కుతంత్రాలు ఇక్కడ సాగవు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ఏ విధంగా కర్రు కాల్చి వాత పెట్టాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు.
నీకే కాదు, నీతో అంటగాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుణపాఠం చెబుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.